హలో ఎవ్రీవన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పాలకూర ఉల్లికారం. దీనికి కావలసిన పదార్థాలు: పాలకూర. ఇక్కడ నేను పాలకూర ఒక 9 కట్టలు తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకోవాలి పాలకూరను. తర్వాత 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎల్లిగడ్డ, కరివేపాకు. ఎల్లిగడ్డను కొంచెం దంచి పెట్టుకోవాలి. ఓకే అండి, రెసిపీలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కాక మనం నూనె వేసుకోవాలి. కూరకు తగినంత నూనె వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని, ఇక్కడ ఎల్లిగడ్డ నేను దంచి పెట్టుకున్నాను, ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది. మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఉల్లిగడ్డలు కాస్త ఫ్రై అయ్యాయి. దాంట్లో పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోనే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ ఉంది కదా, దాంట్లో వేసుకొని మనం ఒకసారి అంతా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగాక కొద్దిగా మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ మనం కూరకు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఓపెన్ చేసి చూసినాక ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం దీంట్లో తరిగి పెట్టుకున్న పాలకూరను యాడ్ చేసుకోవాలి. పాలకూర అంతా వేసుకున్నాక మనం మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనియాలి. ఒకసారి ఓపెన్ చేసి చూసాక మనం పాలకూర అనేది కొద్దిగా దగ్గర పడుతుంది. పాలకూర ఉల్లిగడ్డల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అవన్నీ మనం ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒకసారి కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ కూడా ఉంది. అదంతా వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఒకసారి అంతా కలుపుకొని మనం దీంట్లో కూరకు సరిపడా కారం వేసుకోవాలి. ఒకసారి కారం అంతా మంచిగా ఆ కూరకు పట్టేంతగా బాగా కలుపుకోవాలి. మనకు ఆ వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా దగ్గర పడాలి. కూర అడుగంటకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. చాలా ఈజీ రెసిపీ అండి, అందరు ట్రై చేయాలి. దీంట్లో ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వీలైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయలేదు. కొద్దిసేపు మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది తేలుతుంది, అంటే మనకు కూర రెడీ అయినట్టు. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది.
ఒకసారి అందరు ట్రై చేయండి. ఇంతేనండి, కూర రెడీ అయిపోయింది. పాలకూర ఉల్లికారం. ఓకే అండి, థ్యాంక్ యూ.